ఆంధ్రప్రదేశ్లో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మీడియాల్లో కనిపించే అంశాలు ఏంటి తెలుసా? నకిలీ మద్యం, బెల్ట్ షాపులు, తాగే ప్రమాదాలు, నకిలీ మద్యం కంపెనీలు, ఇప్పుడు తాజాగా నిన్నటి నుంచి నకిలీ కళ్ళు. ఏందో ఇదంతా మద్యము, కళ్ళు, దీని చుట్టూ జనాలు ఇబ్బంది పడ్డాలు, బాధపడ్డాలు, జీవితాలు నాశనం అవ్వడాలు. ఇంతకు మించి ముందుకు వెళ్ళలేమంటారా? హిందూపురంలో 15 మంది మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. 15 మంది కళ్ళు తాగి ఆసుపత్రుల్లో పాలయ్యారట. రకరకాల చేష్టలు చేస్తున్నారట. వాళ్ళకు వైద్యం చేసినటువంటి 10 మంది పైగా కళ్ళు బాగా తాగేసి సడన్ గా ఆపేయడం వల్లనే ఏమో అందరూ విత్డ్రాల్ సైకోసిస్ తో మన హాస్పిటల్ కి రావడం జరిగింది. వాళ్ళకందరికీ అయితే ట్రీట్మెంట్ అయితే అందించాను. కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉండే వాళ్ళకి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి, అక్కడైనా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము అని చెప్పాను. కొంతమంది ఇక్కడ తీసుకుంటున్నారు, ఒక ఇద్దరినేమో గవర్నమెంట్కి వెళ్ళమని చెప్పాను. స్టేబుల్ గా ఉండే వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాను. వాళ్ళు డైలీ కళ్ళు తాగడము సడన్ గా ఆపేయడం వల్ల కొంచెం వాళ్ళ మానసిక స్థితి అనేది స్టెబిలిటీగా లేదు. ఎవరో వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, నన్ను ఏమో చేస్తున్నారు అని భయపడ్డము, వింత వింత చేష్టలు చేయడము, బట్టలు ఇప్పేసుకోవడము, వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడము, ఎవరు లేకున్నా కూడా ఏదో ఉంది అని పిలవడము, ఈ భయపడ్డం అనేది, నైట్ నిద్రపోకపోవడము, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. ఆ లక్షణాలతో మన దగ్గర వరకు వచ్చారు. దానికి తగిన ట్రీట్మెంట్ అయితే అంటే లైట్ గా ఉండే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంది, బీపీ ఎక్కువ ఉంది అన్న వాళ్ళకి ఓల్డేజ్ వాళ్ళని కొంచెం గవర్నమెంట్ లో అడ్మిట్ కాండి అని అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒక డాక్టర్ హిందూపురంలో వాళ్ళ పరిధిలో చేయగలిగింది చేస్తున్నారట. సీరియస్గా ఉన్న వాళ్ళకు వేరే ఆసుపత్రికి పంపిస్తూ ఉన్నారట. రోజు ఇవేనా ఇంకా మద్యము, బెల్ట్ షాపులు, ఇవి నకిలీ కళ్ళు అని ఇదే ప్రధానమైన అంశం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో.